హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మాకైతే లాంగ్ లీవ్స్ దొరికాయన్నమాట. అందుకని మేము అన్‌ప్లాన్డ్ ట్రిప్ అయితే వేసుకున్నాం. సో మా లగేజ్ అయితే ఇదన్నమాట. జస్ట్ 2 సూట్ కేసెస్ ఉన్నాయి. మేము వెళ్ళేది 3 మెంబర్స్. మా చెల్లి, మా మమ్మీ అండ్ నేను. మా మమ్మీ ముందున కూర్చున్నారు. సో ఇక్కడ కూర్చుందనమాట మా మమ్మీ. మేము ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నది ఎర్రగుంట్ల అన్నమాట. అక్కడి నుంచి తిరుపతికి మేమైతే ట్రైన్కి వెళ్తున్నాము. సో మేమైతే ఇప్పుడు ఎర్రగుంట్ల స్టేషన్కి వెళ్ళి తిరుపతి ట్రైన్ అయితే ఎక్కాము. యాక్చువల్లీ మేము రిజర్వ్ చేసుకోలేదు, బికాజ్ ఇది జస్ట్ 3 to 4 hours టైం అనమాట, ట్రావెలింగ్ టైం. అండ్ ఆల్సో ఇది అన్‌ప్లాన్డ్ ట్రిప్ కాబట్టి మాకు దొరికిన ట్రైన్ అయితే మేమైతే ఎక్కేసామన్నమాట. మాకు నియర్లీ 3 to 4 hours పడుతుంది తిరుపతి వెళ్ళేసరికి. సో మేము ఈవినింగ్ 4:30కి అయితే తిరుపతిలో దిగాము. అండ్ నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్స్ అయితే 3 ప్లేసెస్ అనమాట. 2 ప్లేసెస్ కేరళలో ఉన్నాయి, 2 ప్లేసెస్ తమిళనాడులో ఉన్నాయి, 1 ప్లేస్ కేరళలో ఉంది. సో తిరుపతి నుంచి తమిళనాడు దగ్గర అనమాట. అందుకని నేను ఫస్ట్ అయితే తమిళనాడు ప్లేసెస్ అయితే చూస్ చేసుకున్నాను. మేము వెళ్ళే ప్లేస్ అయితే ప్రజెంట్ రామేశ్వరం అనుకున్నాను. రామేశ్వరంకి వెళ్ళాలంటే చాలా దూరం ఇక్కడ నుంచి, చెన్నై నుంచి అయితే దగ్గర. బట్ నేను ట్రైన్స్ చూశాను. ట్రైన్ అయితే మండపం అనే రైల్వే స్టేషన్ దగ్గర దిగి అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళాలి. మండపం టు రామేశ్వరం ఒక 1 hour డిస్టెన్స్ 1 hour జర్నీ అనమాట. సో ఇంకా నేను అది వద్దులే అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ 3కి దిగుతాం. మార్నింగ్ 3కి దిగి కొంచెం అన్‌కంఫర్టబుల్గా ఉంటుంది కదా ఆ టైంలో జర్నీ చేయాలంటే అని వద్దనుకొని నేను బస్ అయితే బుక్ చేసుకున్నాను. నైట్ 8:30కి బస్సు ఉంది తిరుపతి టు రామేశ్వరం. మార్నింగ్ రీచ్ అయ్యేసరికి 10 అని ఉంది. బట్ చూడాలి ఎంత టైం అవుతుందో మనం చెప్పలేం కదా, బస్సెస్ టైమింగ్స్ అదంతా. సో మేమైతే తిరుపతిలో దిగాక లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టి 4:30కి దిగాం కాబట్టి ఇంకా మాకు 4 hours టైం ఉంది. ఏం చేయాలో తెలియక క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టి ఒక రౌండ్ వేద్దామని బయటకైతే వెళ్ళాము. అలా తిరిగేసరికి టైం అయితే అయిపోయింది, 7:30 అయిపోయింది. ఇంకా బస్ వాళ్ళు అయితే కాల్ చేశారనమాట, మేము వచ్చేసాము, మీరు ఎక్కడున్నారని. మేమైతే అక్కడే బస్ స్టాప్ దగ్గరే ఉన్నామన్నమాట. కొంచెం ముందుకు నడిస్తే బస్ అయితే దొరికింది. సో బస్సు ఎలా ఉంటుంది ఏంటి అని భయపడ్డాను, ఎందుకంటే మాకు కొంచెం తక్కువ ప్రైస్కే వచ్చింది అనిపించింది. ఎందుకంటే లిటరలీ లైక్ 1200 ఉంది బస్ ఫేర్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ ట్రిప్ ఒక 2 ప్లానింగ్స్తో వెళ్ళాను అనమాట. ఒకటి, మేము ఓన్లీ లేడీస్ వెళ్తున్నాం, లైక్ మా మమ్మీ, నేను, మా చెల్లి వెళ్తున్నాము. అండ్ ఇంకోటి, ఇది వితిన్ బడ్జెట్ రావాలి. ఈ 2 నేను సక్సెస్ఫుల్గా అచీవ్ చేస్తానో లేదా అని స్టార్ట్ అయ్యాను నేనైతే. ఇంకోటి ఏంటంటే ఈ ట్రిప్ మొత్తం మనం రిజర్వేషన్స్లో వెళ్ళట్లేదు, జస్ట్ ఏది దొరికితే దాంట్లో ఎక్కేస్తామన్నమాట. లైక్ ట్రైన్, బస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇది వితిన్ బడ్జెట్లో ఉండాలి. సో లోకల్ ట్రాన్స్పోర్ట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాము, నో ఊబర్, నథింగ్ అనమాట. సో చూద్దాం ట్రిప్ అయితే ఎలా ఉంటుందో. బస్సు ఎలా ఉంటుందా అని భయపడుతూ ఎక్కాము, కానీ బస్సు అయితే చాలా బాగుంది. లైక్ అమ్యూనిటీస్, లైట్స్ అండ్ బెడ్ అయితే చాలా బాగుందనమాట. నేను స్లీపర్ అయితే బుక్ చేసేసాను 3కి. అండ్ పైన అప్పర్ తీసుకున్నాము, ఎందుకంటే లైటింగ్స్ బాగా కనిపిస్తుంది పైనుంచి కింద నుంచి కంటే. సో నేను 3 ప్లేసెస్ అని చెప్పాను కదా, అందులో ఫస్ట్ డెస్టినేషన్ మనం రామేశ్వరంకి అయితే వెళ్తున్నాము. అండ్ నేను అనుకునేది జస్ట్ 3 ప్లేసెస్. మేబీ అక్కడ టైం ఉంటే మాకు ఇంకా ఎక్కువ ప్లేసెస్ తిరుగుతాము. బస్ ఇక్కడ నుంచి తిరుపతి నుంచి 8:30 స్టార్ట్ అవ్వాల్సిన బస్ 9కి అయితే స్టార్ట్ అయింది. సో మేబీ లేట్ అవ్వచ్చు, లైక్ ½ an hour లేట్ అవ్వచ్చు. ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువే లేట్ అవుతుంది, చూడాలి. మార్నింగ్ 10కి రీచ్ అవుతామని ఉంది. 10కి రీచ్ అవుతామో 10:30కి రీచ్ అవుతామో చూద్దాం. అండ్ దాన్ని బట్టి మేము ఏ టైంలో దర్శనం చేసుకోవాలో అవన్నీ చూడాలన్నమాట. అండ్ ఫైనల్గా నెక్స్ట్ డే, ఇది డే 2 మార్నింగ్ 10:30 అయింది. మేము ఇంకా స్టార్టింగ్ ఆఫ్ రామేశ్వరంలోనే ఉన్నాం. లైక్ లిటరలీ ½ an hour కాదు, 1 hour లేట్ అయింది బస్సు. అండ్ మేము రామేశ్వరం రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయింది.
అండ్ ఇంకోటి ఏంటంటే రామేశ్వరంలో ఫుల్ క్రౌడ్ ఉందంట. నాకు ముందు రోజే తెలిసింది రామేశ్వరంలో ఫుల్ క్రౌడ్ ఉంది అని. నేను ఆ రోజు నైట్ త్వరగా హోటల్ అయితే స్టేకి బుక్ చేసేసాననమాట. అండ్ ఇక్కడ వ్యూ అయితే చాలా 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 బాగుంది. నేను ఒక రైట్ సైడ్ కూర్చున్నా. ఇక్కడ నుంచి జస్ట్ నాకు సీ ఒక్కటే కనిపిస్తుంది అనమాట. ఆ వ్యూ అయితే నిజంగా ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిన వ్యూ అనమాట ఎవరైనా సరే. సో లెఫ్ట్ సైడ్ మా చెల్లిని కూర్చోబెట్టాం. తను ఇక్కడ వ్యూ చాలా బాగుంది చూద్దురా అని చూస్తే పంబన్ బ్రిడ్జ్ ఉంది. లిటరలీ నేను ఇది కదా చూడాల్సింది, ఈ వ్యూ మిస్ అవుతున్నానని త్వరగా ఇటు సైడ్ వచ్చేసాను. అండ్ నా యాక్ట్ అయితే బ్రేక్అవుట్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే వెదర్ చేంజ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి. ఆ టైంలో యాక్ట్నే బ్రేక్అవుట్ అయిపోయింది. బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ద వ్యూ అనమాట. సో నేను ముందు రోజు నైట్ హోటల్ బుక్ చేశాను కదా, ఆ స్టే యాక్చువల్గా 11:30కి చెక్ఇన్ అవ్వాలి. మేము వెళ్ళేసరికి 12 అయింది. ఎందుకంటే 11:30కి బస్ దిగాక మళ్ళీ అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. నేను టెంపుల్కి 1 కిలోమీటర్, 1 కూడా కాదు, 0.87 కిలోమీటర్స్ దూరంలో స్టే అయితే బుక్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళింది సీజన్ టైంలో. సో స్టే 1 డేకి 3K పడిందనమాట. సో ఇది అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది. నార్మల్గా స్టే అయితే అవుట్ ఆఫ్ సీజన్ అయితే అక్కడ 1,500 to 1,000 to 1,500 ఉంటుందంట, అంతే. ఎనీవే వెళ్ళాం కాబట్టి తప్పదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వ్యూ పంబన్ బ్రిడ్జ్ దగ్గర వ్యూ చూడడానికి చాలామంది ఆగి ఫొటోస్ తీసుకుంటున్నారు, లైక్ ఓన్ ట్రాన్స్పోర్ట్లో వచ్చిన వాళ్ళు. బట్ మనం వెళ్ళేది బస్ కాబట్టి అవన్నీ అవ్వవమ్మా, ఇలా చూసుకోవాలి. సో నేనైతే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎవరైనా వెళ్తే తప్పకుండా అక్కడ ఆగి ఫొటోస్ తీసుకోండి. ఒకవేళ అంటే మనం రామేశ్వరం రీచ్ అయ్యాక కూడా మనం రిటర్న్ ఇక్కడికి రావచ్చు ఆటో వాళ్ళని మాట్లాడుకొని. బట్ ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఉంటుంది. బట్ మన జర్నీకి అయితే వర్త్ అనిపిస్తుంది అనమాట. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో. సో నా డే 2 అయితే ఇలా స్టార్ట్ అయింది. బ్యూటిఫుల్ వ్యూ తోటి నేను ఎంజాయ్ చేస్తూ లేచాను అనమాట వ్యూని. అండ్ నాకు ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ to 45 minutes చూపిస్తుంది మా స్టే. సో మేము ఏ టైంకి రీచ్ అవుతాం ఏంటి అదేం అర్థం అవ్వట్లేదు అనమాట. మాకు ఆల్రెడీ స్టే నుంచి కాల్ అయితే వచ్చింది, మ్యామ్ యూ హ్యావ్ టు చెక్ ఇన్ అని. మేము చెప్పాము మా బస్ లేట్ అవుతుంది, సో విల్ చెక్ ఇన్ సూన్ అని. అండ్ వాళ్ళైతే ఒప్పుకున్నారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ దేర్. సో ఇక్కడ నుంచి రామేశ్వరం అయిపోయాక నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఆలోచించలేదు. బట్ రామేశ్వరం బస్ స్టాప్ దగ్గర మేము ఎలాగో దిగుతాం కాబట్టి అక్కడి నుంచి దగ్గర ప్లేసెస్ ఏంటి అని చూసుకొని నేనైతే అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ముందే చెప్పాను కదా ఇది అన్ప్లాన్ ట్రిప్ అని. సో అన్నీ అన్ప్లాన్డ్గా వెళ్ళిపోతాయి, అక్కడ ఏం దొరికితే వాటితో వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మ్యాక్సిమం బడ్జెట్ తగ్గిస్తాను, లైక్ లోకల్ ట్రాన్స్పోర్ట్స్ ఎక్కువ యూస్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూద్దాం హౌ ఇట్ గోస్ అన్నది. సో వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. అండ్ యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ ఇంతకుముందు ఓపెన్లో ఉండేది, ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. ఇది మేబీ సూన్ ఓపెన్ చేస్తారంట. దీని మీద నుంచి అయితే ట్రైన్ వెళ్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందంట. బట్ ఇప్పుడు మనకి అదైతే అవైలబుల్లో లేదు. ఎనీవే ఫైనల్గా మనం రామేశ్వరం అయితే వచ్చేసాం. రామేశ్వరం అంతా తిరిగేసి నెక్స్ట్ డే ఏంటో తర్వాత చూద్దాం. సో ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మేము ఈ డే మేము రామేశ్వరంలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, 6 to 7 ఇంపార్టెంట్ ప్లేసెస్. ఆ ప్లేసెస్ తిరిగేసి వెళ్తే దర్శనానికి వెళ్తాము టైం ఉంటే, లేదంటే నెక్స్ట్ డే వెళ్తాము. అందుకే నేను స్టే అయితే బుక్ చేశాను. సో మా డే 1 అలా ఎండ్ అయ్యి డే 2 అయితే ఇలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్. నా నెక్స్ట్ వ్లాగ్ మోస్ట్లీ రేపే పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ గాయ్స్.